హాయ్ ఎవ్రీవన్, ఈనాటి బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ 4 యొక్క అనాలైసిస్ అండ్ రివ్యూ చేయడానికి మీ ముందుకైతే వచ్చేసింది మిసెస్ బన్ను బిగ్ బాస్ రివ్యూవర్గా. ఓకే, నిన్న నామినేషన్స్ అనేది మనం సగం జరిగాయి, మిగతా నామినేషన్స్ అసలు ఇవాళ జరిగాయి అనమాట. దాంట్లో భాగంగా ఫస్ట్ ఇవాటి ఎపిసోడ్లో ఆదిత్య ఓం నామినేషన్ వచ్చేసింది. ఆదిత్య ఓం నామినేషన్లో ఆదిత్య ఓం, పృథ్వీ అండ్ ఆర్జే శేఖర్కి నామినేట్ చేయడం జరిగింది. తన వర్షన్లో ఆదిత్య ఓం పాయింట్ ఏం చెప్పాడు అంటే, నామినేటెడ్లో పృథ్వీ అనేది హెల్పింగ్ అనే ఆఫర్ చేయడము, అందరికీ హెల్ప్ చేయడంలో చాలా తక్కువ ప్రాధాన్యత వహించారు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పారు. ఆర్జే శేఖర్దేమో సేమ్ అందరూ చెప్పే రీజన్సే, లేజీగా ఉంటున్నాడు, యాక్టివ్గా లేడు అని చెప్తున్నాడు. బట్ దానికి వాళ్ళ 2 రీజన్స్ చెప్పాడు. ఆర్జే శేఖర్ అండ్ పృథ్వీ అని ఆఫర్ని అవును నేను అని తను చెప్పిన నామినేషన్కి డిఫైన్గా అగ్రీ చేశాడు. అండ్ ఇంకోటి ఆర్జే శేఖర్నేమో లేదు నేను లేజీ కాదు కానీ కొంచెం టైర్డ్ అయిపోయి ఉన్నాను కాబట్టి కొంచెం యాక్టివ్గా లేను అనే తన తరహాలో చెప్పిండు. ఏదైతే ఆదిత్య ఓం చెప్పిన పాయింట్స్ వాళ్ళిద్దరూ కూడా అగ్రీ చేసేసారు. ఫైనల్గా యష్మి అదే కత్తిని తీసుకొని వచ్చేసి ఆర్జే శేఖర్ని నామినేట్ చేసింది. పృథ్వీ ఆఫరింగ్ హెల్ప్ అనేది ఆల్రెడీ చెప్పిన రీజన్స్ అయినా కూడా తనకి కూడా కనెక్ట్ అయిన పాయింట్ ఆర్జే శేఖర్ కొంచెం లేజీగా ఉన్నాడు, నాకు ఆ పాయింట్ కనెక్ట్ అయింది కాబట్టి నేను ఆర్జే శేఖర్ని నామినేట్ చేస్తున్నా అని యష్మి తన అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది. నెక్స్ట్ ఈ నామినేషన్లో చిన్న డిస్కషన్లో అంటే మధ్యలో ఒక చిన్న గ్యాప్లో బేబక్క వెళ్ళి నబీల్ దగ్గరికి వెళ్ళి, లేదు నువ్వు చాలా బాగా ఆడుతున్నావు కానీ నీలో ఉన్న ఆ స్పిరిట్కి వాయిస్ అనేది తోడవుతే ఇంకా బాగుంటుంది, అందుకే నేను కావాలనే చెప్పాను అని చెప్పినప్పుడు నబీల్ అంటే దాన్ని ఏ విధంగా తీసుకున్నాడో అర్థం కావట్లేదు. అదే ఓకే అంటే తన మాట విధానమే అలానా, లేకపోతే అదేమన్నా వెటకారంగా అవునవును నువ్వు చెప్పినావు కాబట్టి నాకు స్పిరిట్ వచ్చింది, ఇప్పుడు తెలిసి వచ్చింది అన్న రీతిలో ఒక సమాధానం అయితే చెప్పాడు. బట్ అది అంటే దాన్ని ఓకే నువ్వు నాకు చెప్తున్నావా లేదా నాకు స్పిరిట్ లేదు అనుకొని నీ అభిప్రాయం దాన్ని ఏ విధంగా తీసుకున్నాడో, వెటకారంగా తీసుకున్నాడా ఓకే పాజిటివ్గా తీసుకున్నాడా అనేది మాత్రం అర్థం కావట్లేదు. బట్ ఆ వే ఆఫ్ యాక్షన్ అదే ఓకే ఫైన్ అట్లా అంటే అదే అంటూ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్లో వెటకారమే కనిపించింది నాకైతే. మేబీ చూద్దాం, దాన్ని సీరియస్గానే తీసుకొని ఇక ముందు నబీల్ తన ఈ గేమ్ షోలో తన స్పిరిట్ని ఇంకొంచెం ఎక్కువగా ప్రదర్శిస్తాడని అనుకుంటున్నా నేను. అంటే ఆ స్పిరిట్ ఓకే అయితే తను తీసుకొని తనని తాను కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంట్గా మార్చుకుంటాడని అయితే అనుకుంటాడు. లేకపోతే లేదు ఈ పాయింట్ తనతోటే మళ్ళీ స్ట్రాంగ్ నువ్వు అని అనేటట్టు నేను బిహేవ్ చేయాలని ఒక కసిగా తీసుకొని గేమ్ షో ఆడతాడో ముందు తెలుస్తుంది. నెక్స్ట్ బేబక్క అండ్ పృథ్వీ, మళ్ళీ పృథ్వీకి ఏదైతే అంటే లైక్ బుర్రుండి వాడాలి అని కొన్ని పెద్ద మాటలు వదిలిపెట్టాడో అక్కడ ఆయన ఆల్రెడీ నామినేషన్ సెక్షన్లో కూడా సారీ చెప్పాడు, కాళ్ళకి దండం కూడా పెట్టేశాడు. అండ్ ఈవెన్ దో మళ్ళీ అగైన్ కూడా హాల్లోకి వచ్చినాక కూడా బేబక్క సారీ అసలు నేను అది కొంచెం నాకు కోపంలో వచ్చింది, టెంపర్లో వచ్చింది అదంతా కూడా అని మళ్ళీ తను చేసిన దానికి రియలైజ్ అవుతూ సారీ అని కాళ్ళకి నమస్కారం చెప్పడం అనిపించింది. ఓకే అది మంచిగా అనిపించింది. ఓకే మంచిదే, మనం తప్పు ఒప్పుకోవడంలో అస్సలు ఎప్పుడు కూడా తప్పు ఓకే కొంతమంది కోపంలో చేసేస్తారు, కానీ తప్పును చేసినప్పుడు అది ఒప్పుకోవడం వల్ల ఆ మనిషి వ్యక్తిత్వం అనేది లేదు నాకు టెంపర్ అనేది నా కోపం అనేది కొంచెం కంట్రోల్లో కాలేక నేను అలా చేశాను కదా అని ఒక తప్పు అనేది మనం తెలుసుకున్నాం అనుకోండి, ఎదుటి వాళ్ళు కూడా క్షమించడానికి మంచి క్షమించడానికి రీజన్ ఉంటుంది. కానీ తప్పు ఒప్పుకోకుండా తన చేసిన తప్పే రైటే అని వాదించి సారీ చెప్పకుండా అలానే ఉంటే అది మనం ఇంకొకసారి కూడా తప్పుకు అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. తప్పు తెలుసుకొని వచ్చి తప్పుకు సారీ చెప్పడంలా అసలు మొహమాటము నామోషి అనేది అసలు ఏముండదు. తప్పు ఒప్పుకొని మనం ముందడుగేయడంలో ఒక రియల్ ఫ్రాంక్నెస్ ఉంటుంది, అది ఒక మూవ్ అవ్వడానికి మనకు ఒక మూవింగ్ లాగా ఉంటుంది. కాబట్టి అస్సలు తప్పు ఒప్పుకోవడంలో తప్పేం లేదు, పృథ్వీ చేసింది 100% రైట్ అనిపించింది. నెక్స్ట్ కిరాక్ సీత నామినేషన్స్ వచ్చేసినప్పుడు ప్రేరణని అండ్ బేబక్కని నామినేట్ చేసింది. ప్రేరణ పాయింట్లో అంటే ప్రేరణకు ఏం పాయింట్ చెప్పింది అని అంటే ఈగోసం అని చాలా పెద్ద వాయిస్ యూజ్ చేసింది. అక్కడ ఈగో అనేది ఎందుకు వచ్చింది, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా అనడం అయితే కరెక్ట్ కాదు అని ఒక అంటే
నిఖిల్ వచ్చేసి ఇనిషియేట్ తీసుకొని ఇట్లా ఈ డిపార్ట్మెంట్ వీళ్ళు ఆ డిపార్ట్మెంట్ వీళ్ళు ఇది ఇలా చేస్తే బాగుంటుంది, అది ఆ కిచెన్లో అట్లా చేస్తే బాగుంటుందని ఎవరో చెప్పే బదులు నువ్వే ఉంటే అయిపోతుంది కదా, నిఖిలే ఉంటే అయిపోద్ది కదా, బట్ దాన్ని అందరూ కొంచెం ఈగోలాగా తీసుకోవద్దు అనే ఒక విషయాన్ని తను చెప్పింది. బట్ సీతకి అక్కడ దాన్ని అదేదో ఈగోలాగా తను అని చెప్పే పోర్ట్రేట్ అయ్యింది, తన పాయింట్ ఆఫ్ వ్యూలో తనకు అట్లా పోర్ట్రేట్ అయింది. కానీ దీని గురించి ప్రేరణ ఇచ్చిన క్లారిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. తను ఒక మెచ్యూర్డ్ మైండ్ సెట్ తోటి ఎక్కడ ఏం సమాధానం ఇవ్వాలి, ఎక్కడ అరవాలి, ఎక్కడ అని చెప్పేసి అన్ని విధాల ఎమోషన్స్ అంటే గేమ్లో ఇప్పుడు గేమ్ షోలో అవసరమైనప్పుడు మాట్లాడుతుంది, అవసరమైనప్పుడు హెల్ప్ చేస్తుంది, అవసరమైనప్పుడు ఎమోషన్ని పంచుకుంటుంది, అవసరమైనప్పుడు ఇతరులను హెచ్చరిస్తుంది, ఓదారుస్తుంది. ఎవ్రీ ఎమోషన్ అనేది తనలో కనబడుతుంది. మీరు అనొచ్చు ఇప్పుడు ఇక్కడ చెప్పే ఏ అభిప్రాయాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఆ రోజు ఎపిసోడ్ నుంచి వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారో ఆ విధంగా దాని డిపెండ్స్ అయ్యి బట్టి మనకున్న అభిప్రాయాలు వాళ్ళ గురించి మారుతూ ఉంటాయి. ఎందుకు అనంటే ఆ రోజు ఎపిసోడ్ ఇలా అయింది, అప్పుడు అట్లా కనబడ్డది, ఇప్పుడు ఇట్లా కనబడుతుంది అని చెప్తున్నాను నేను. అంటే పరిస్థితులను దృష్ట్యా మారుతున్న ఎపిసోడ్లను, సీన్లను, సన్నివేశాలను గుర్తుపెట్టుకొని ఈ ఒక్కొక్కరి క్యారెక్టర్ అనేది ఇక్కడ మనం ఎనలైసిస్ చేయడం జరుగుతుంది. అంటే నిన్న ప్రేరణ మంచిది కాదైంది, వాళ్ళ ప్రేరణ ఎలా మంచిదైంది అని కాదు ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ. తను చేసే విధానం పరిస్థితులను బట్టి ఎవరు ఎట్లా మాట్లాడుతున్నారు, ఎవరు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు దాన్ని బట్టి మనం డిసైడ్ చేయడం జరుగుతుంది రివ్యూ అనేది. ఓకే, అండ్ నెక్స్ట్ బేబక్కది అదే సేమ్ పాయింట్, అదే ఇర్రెస్పాన్సిబిలిటీ, నాకు అది నచ్చలేదు. సేమ్ బేబక్క విషయంలో అందరూ చెప్పే పాయింట్స్ తను చెప్పేసింది. అండ్ అది కరెక్ట్ కాకపోయినా కూడా తనకి ఏదో ఒక పాయింట్ చెప్పాలనే ఉద్దేశంతో చెప్పినట్టు అని అయితే అనిపించింది నాకు సీత విషయంలో. అండ్ దే డిఫైన్ దేర్ నామినేషన్ రీజన్స్. అండ్ ఫైనల్గా నైనిక నామినేట్ చేసింది బేబక్కని. నాకు కూడా కరెక్టే, నేను కూడా కిచెన్ డిపార్ట్మెంట్లో ఉన్నాను కాబట్టి తను చేసింది. అంటే సీతనేమో ఎగ్ బుర్జీ చేసుకుంటా అంటేనేమో ఇండివిజువల్గా నేను చేసుకుంటా అంటే కుకింగ్ వద్దు అని అన్నది. కానీ తను వరకు మాత్రం మళ్ళీ వెజ్ ఒకటే కూర అనేసి వెజ్ వాళ్ళకి వేరే కూర అయితే వండింది కదా, సో అది నాకు నచ్చలేదు అని చెప్పేసి చెప్పింది. అంటే బేబక్క వాళ్ళు కిచెన్ విషయంలో డెసిషన్ తీసుకున్నది ఏంటి అని అంటే ఒక రోజుకి ఒక్క కర్రీయే అని చెప్పేసి చెప్పింది. ఇండివిజువల్ కుకింగ్ వద్దని చెప్పింది. తను ఆ కుకింగ్ విషయంలో ఒక కర్రీ అయినా కూడా తను ఏదైతే వెజిటేరియన్ వాళ్ళ కోసం చేసిందో అలా చేసినప్పుడే ఇర్రెస్పాన్సిబుల్ అన్నారు. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ వాళ్ళ కోసం నాన్ వెజ్ ఉండి వెజిటేరియన్ వాళ్ళు ఒక పప్పు ఓన్లీ ఒక కప్పు పప్పు కర్రీతోటి అడ్జస్ట్ అవుతారో లేదో అనే ఒక మంచి ఉద్దేశంతో తాను ఆలోచించి అయితే చేసింది. కానీ ఇండివిజువల్ కుకింగ్ వద్దన్నారు అంతే. ఎప్పుడైనా లంచ్ అయ్యి డిన్నర్ అయ్యాక గ్యాప్ ఉంటే అప్పుడు మీకు కేటాయించిన రేషన్ నుంచి మీ ఇండివిజువల్ కుకింగ్స్ చేసుకోండి, కొద్దిగా గ్యాప్ వస్తే అనే చెప్పింది. బట్ అది సీతక్కని కాదు అని చెప్పేసి వెజిటేరియన్ వాళ్ళ కోసం ఆ రూల్ అనేది క్రాస్ చేసిందేమో అని అనుకునే ఒక ఒపీనియన్ తోటి అయితే సో బేబక్క నామినేట్ చేసింది. కానీ ఈ నామినేషన్ అనేది కరెక్ట్ కాదు, ఈ వర్షన్లో సీతక్కదే కరెక్ట్. ఎందుకంటే తను ఆలోచించింది, తను ఆలోచించకపోయినా మళ్ళీ దాంట్లో ఇర్రెస్పాన్సిబిలిటీ అనే వర్షన్ తీసుకొని వస్తుంది. ఎక్కువగా మనకు గొడవలు అయ్యేది ఇదే, ఈ కిచెన్లోనే మెయిన్గా బిగ్ బాస్ గేమ్ షోలో కిచెన్ దగ్గర నుంచే గొడవలు స్టార్ట్ అయితే కిచెన్ విషయంలోనే చాలా మంది నామినేట్ చేయాల్సి వస్తుంది అన్నట్టు. ఫైనల్గా నైనిక కూడా ఆ సీత పాయింట్ని వత్తాస్ తీసుకొని బేబక్కని నామినేట్ చేసి పడేసింది. నెక్స్ట్ విష్ణుప్రియ నామినేషన్ చేసింది ఎవరెవరిని అంటే ఆర్జే శేఖర్ భాష అండ్ సోనియాని నామినేట్ చేసింది. ఓకే, విష్ణుప్రియ ఆర్జే శేఖర్ని నామినేట్ చేసినప్పుడు అసలు యాక్చువల్గా తన ప్రవర్తన చూస్తే తనకి గేమ్లో ఉందా లేదా, అసలు గేమ్ ఆడుతుందా లేదా, తన బిగ్ బాస్ హౌస్లో ఉన్న విధానం ప్రవర్తన ఏదైతే ఉందో తను అసలు ఉందో లేదో. అంటే విష్ణుప్రియ ఇప్పుడు 14 మంది కంటెస్టెంట్లోనైనా కొందరికి తెలుసు, కొందరికి తెలియకపోవచ్చు. కానీ విష్ణుప్రియ ఫేమస్ యాంకర్గా తను చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్గానే అందరి ముందు ఉంది. తను చాలా వెల్ నోన్ పర్సన్ ప్రతి ఒక్కరికి కూడా. బట్ ఆమె అంత సీరియస్నెస్ అనేది ఇందులో గేమ్లో కూడా నేను కూడా ఉన్నాను కదా, నేను వన్ ఆఫ్ ద పార్ట్గా ఉండాలి అనే టైప్లో బిహేవ్ చేస్తుందని అయితే నేను అనుకోలేదు. కొన్ని జోవియల్గా ఉండడం మంచిదే, బట్ గేమ్లో అసలు సీరియస్నెస్ కనబడలేదు. ఎక్కడైతే మణికంఠకి నిఖిల్కి డే 1 రోజు డిస్కషన్ అయినప్పుడు తను డ్యాన్స్ చేసిన విధానమే కావచ్చు, వైబ్ కనబడుతుంది, నీలో నాకు ఒక మంచి మూడ్ వైబ్ ఉంది అని మణికంఠతో చెప్పడంలో కానీ అంటే సంబంధం లేకుండా జోవియల్ తనం తీసుకొని మాట్లాడినా కూడా తన సీరియస్నెస్ అనేది గేమ్లో మాత్రం ఎక్కడా కనిపించట్లేదనే చెప్పాలి. బట్ ఈ విష్ణుప్రియ ఆర్జే శేఖర్ భాషని మరియు సోనియాని నామినేట్ చేసినప్పుడు సోనియాని శేఖర్ భాషని కదా అందరూ చేసినట్టే లేదు, ఏదో ఒక పాయింట్ తీసుకోవాలి కాబట్టి అని చెప్పేసి అనే ఉద్దేశంతో చెప్పింది. కానీ
అది పర్ఫెక్ట్ రీజన్ లాగానైతే నాకు అనిపించలేదు. నెక్స్ట్ సోనియా నామినేట్ చేసినప్పుడు తరచూ నువ్వు సేమ్ అందరి విషయంలో ఇంటర్ఫియర్ అవుతున్నావు, నాకు అది నచ్చలేదు అని అంటే అని చెప్పింది. బట్ ఇంకోటి మన విష్ణుప్రియ సోనియా నామినేట్ చేస్తానని సోనియా పేరు పిలిచినప్పుడు సోనియా దొరికింది నాకు చాయిస్ దొరికింది, నేను రేస్ అవడానికి ఒక పాయింట్ దొరకబోతుంది అన్న రీతిలో లేసింది తను. అసలు తను నిజంగా చెప్తున్నా ఏ పాయింట్ అయినా సరే డిఫైన్ చేసే వరకు కూడా ఆగట్లే, పాయింట్ రేస్ చేస్తుంది ఓకే, బట్ రియాక్ట్ అయ్యే వాటికి అవ్వాలి. కానీ నువ్వు రియాక్ట్ అయిన దానికి కూడా ఓవర్ రియాక్ట్ అవుతూ ఎక్కడ కూడా వాళ్ళని మాట్లాడనీయకుండా, అంటే ఇప్పుడు తను విష్ణుప్రియ చెప్పిన పాయింట్ ఏంటంటే అదే కుక్కర్ విషయం, ఎవరైతే కావాలని చేయరో హ్యూమన్ ఎర్రర్ అనేది కామన్గా ఉంటుంది, కానీ దానికి అది ఎవరేం చేయలేదు. బట్ అదే విషయం సాగదీస్తూ నువ్వు ఊకే అదే పాయింట్ రేజ్ చేస్తానో అది నాకు నచ్చలేదు అని చెప్పినప్పుడు సోనియా ఏమని చెప్పింది, అక్కడ కూడా అసలు దేనికి కూడా తను అగ్రి చేయట్లేదు, దేనికి కూడా తను ఎవరు ఏం డిఫైన్ చేసినా తను మాత్రం ఇంకో కొత్త పాయింట్ రేజ్ చేస్తుంది. అంటే క్లాప్స్ కొట్టినా తప్పే, తుమ్మినా దగ్గినా ఏదైనా అది తప్పు, ఎలా మలచాలి అనేది మాత్రం తనకే సాధ్యమైందని మాత్రం ఈ 2-3 రోజుల ఎపిసోడ్లో అయితే తెలిసింది. అండ్ తను ఏమన్నదంటే ఓకే అది ఒకవేళ తప్పు అయినా కూడా 15 minutes గ్యాప్ వచ్చింది, ఆ 15 minutes గ్యాప్లోనైనా ఆల్టర్నేటివ్ ఐటమ్స్ తోటైనా మనం ఏదైతే ఉందో కుకింగ్ అనేది ఫిల్ చేయాలి, కానీ అలా లేకుండా తను ఇర్రెస్పాన్సిబుల్గా ఉంది బేబక్క అని చెప్పింది. జనరల్గా మనం ఇంట్లో ఉన్నప్పుడు మనం ఏదైనా చేస్తేనే మనకు ఆల్టర్నేటివ్ అనేది అంత తొందరగా రాదు. అదే రోజు ఫస్ట్ టైము ఆ కుక్కర్కి ఏం ప్రాబ్లం ఉందో తెలియదు, తను వెంటనే ఆల్టర్నేటివ్ ఆలోచనలు రావాలి అని అంటే అదంత ఈజీ పాయింట్ కాదు. బట్ తను చెప్తున్నాను కదా, నేలకేస్తే తాడికేస్తే నేలకేస్తే తాడికి, ఆకాశానికి వేస్తే నేలకేస్తే ఆకాశానికి అన్న టైప్లో ఎవరు ఏ కొత్త పాయింట్కు తనకు నెగటివ్స్ చెప్పినా తన నుంచి మళ్ళీ ఒక కొత్త పాయింట్ నెగటివ్ తీసి తన తప్పు తన చేయి తన మీదే పెట్టుకునేటట్టుగా మాత్రం ఖచ్చితంగా బిహేవ్ చేస్తుంది సోనియా. ఓకే పాయింట్ రేజ్ చేయడంలో నాకు ఆమె ఏంటంటే కోతి కొబ్బరి చిప్ప దొరికిన స్టైల్లో ఏ పాయింట్ ఎప్పుడు దొరుకుతుందా, ఏ పాయింట్ నేను ఎప్పుడు రేజ్ చేసి దాని మీద గొడవలాగా చేసేద్దామా అన్న రీతిలో ప్రవర్తిస్తుంది. కానీ తను కొంచెం తగ్గించుకొని ఎక్కడ మాట్లాడాలో తెలిసి ఎక్కడ ఎవరిది వైపుది కరెక్ట్ అని డిఫైన్ చేసుకుంటూ కొంచెం నెమ్మదిగా మాట్లాడి ఎదుటి వాళ్ళకు కూడా డిఫైన్ ఇచ్చే ఛాయిస్ ఇస్తూ పాయింట్ రేజ్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ కంటెస్టెంట్ రియల్గా టాప్ 5లో ఉంటుంది అనడంలో మాత్రం అస్సలు అతిశయోక్తే లేదు. అండ్ ఇప్పుడు అది విష్ణుప్రియ నామినేట్ చేసినాక ఫైనల్గా నిఖిల్ కత్తిని తీసేసుకొని ఆర్జే శేఖర్ని, వీళ్ళిద్దరు అవుట్ ఆఫ్ ద ఆర్జే శేఖర్ని నామినేట్ చేయడం జరిగింది. అంటే ఈ పాయింట్లో నాకు అందరూ చెప్పారు అదే నువ్వు అందరితో మింగిల్ కాలేకపోతున్నావు కాబట్టి అదే మెయిన్ పాయింట్ అని చెప్పేసి ఆర్జే శేఖర్ని నామినేట్ చేశాడు. అండ్ అభయ్ నవీన్ నామినేటెడ్ మణికంఠ అండ్ బేబక్క. అభయ్ నవీన్ మణికంఠను అండ్ సేమ్ బేబక్కని నామినేట్ చేశారు. బట్ అభయ్ నవీన్ చాలా క్లారిటీగా ఒక పాయింట్ చెప్పాడు. తను చెప్పే విధానం ఎంత బాగుందంటే అభయ్ నవీన్ మణికంఠ విషయంలో అందరు ఏం ఆలోచిస్తున్నారో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పిండు. స్ట్రగుల్స్ అనేటివి అందరికీ ఉంటాయి, బట్ నువ్వు అవుట్ ఆఫ్ ద నుంచి రావాలి, సింపతి కార్డ్ లాగా చేస్తున్నామని చెప్పేసి కూడా ఒక మాట వచ్చింది కదా. సో తను చెప్పిన పాయింట్ ఒకటి అందరూ మణికంఠ గురించి ఏం క్లియర్ చేస్తున్నారో అదే క్లియర్గా చెప్పాడు, ఒక పాయింట్లో చెప్పేశాడు తను. అండ్ నెక్స్ట్ బేబక్కది కూడా అదే అందరు చెప్పినట్టే కొంచెం ఉంటే బాగుండేమో అదే అని చెప్పేసి చెప్పాడు. ఫైనల్గా యష్మిక ఏదైతే ఉందో ఆ కత్తి తీసేసుకొని మనీని నామినేట్ చేసింది. ఆ మనీని నామినేట్ చేసే విధానంలో నిజంగా నాగమణికంఠ ప్రతి ఏ పాయింట్ నువ్వు ఏ పాయింట్ ఎక్కడి నుంచి తీసుకొని వచ్చినా కూడా ఆఖరికి మళ్ళీ తన స్ట్రగుల్స్ తనే చెప్తున్నాడు. కానీ నాకు ఇవాళ ఇవాళ ఎపిసోడ్లో ఇదివరకు దాకా నాకు కావాలని సింపతి క్రియేట్ చేసుకుంటున్నాడు, కావాలని ప్రతిదానికి అది తీస్తున్నాడు, అంటే ఆడియన్స్ అటెన్షన్ తీయడానికి అట్లా చేస్తున్నాడు అని అనిపించింది. కానీ ఇవాళ తన ఎమోషన్ టోటల్గా చూస్తే యాక్చువల్గా తనకి ఏం చేయాలో తనకు అర్థం కావట్లేదు. తనకి ఎంతసేపు నేను వెళ్ళిపోతానేమో, నన్ను అందరూ జడ్జి చేస్తున్నారు, నేను వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అనే ఒక దాంట్లో ఉన్నాడు. ఆ ట్రయల్ అలా ట్రామాలో ఉండిపోయిండు. తను చాలా అంటే చాలా సఫర్ అవుతున్నాడు, చాలా డిప్రెషన్లో నుంచి వచ్చాడు ఇక్కడికి. సో నిజంగానే నాకు ఆయన సిచ్యువేషన్ తెలుసుకుంటే దాని నుంచి బయటికి రావడానికి ట్రై చేయట్లేదు.
ఈవెన్ దో అందులోనే ఏదైతే ఉన్నాడో అందులోనే స్ట్రాంగ్గా ఉండలేకపోతున్నాడు. మైండ్ యూజ్ చేయాలి, నేను గేమ్ యూజ్ చేయాలంటే గేమ్ యూజ్ చేయలేకపోతున్నాడు. ఎట్లా చూసినా అసలు మణికంఠ ఇన్ని రోజులు సింపతి క్రియేట్ చేసుకుంటున్నాడు, కావాలని యాక్టింగ్ చేస్తున్నాడు అని అనిపించింది. కానీ ఇవాళ మాత్రం అసలు అట్లా అనలేదు. తను రియల్గా ఎమోషనల్గా బాగా కనెక్టెడ్. ప్రతిదానికి చాలా డీప్గా ఆలోచించుకుంటూ ఎమోషన్గా హర్ట్ అవుతున్నాడు అని అయితే తెలుస్తుంది. యష్మిక లాస్ట్గా బాగా తను కూడా ఎమోషన్ అయ్యింది. ఇది కాదు, అందరికీ స్ట్రగుల్స్ ఉన్నాయి, అది ఇది అని చెప్పేసి బాగా ఎమోషన్గా తను ఏడ్చేసింది యష్మి కూడా. ఎవరైనా ఆ పరిస్థితిని తలుచుకుంటే ఏడుపు వస్తుంది, కానీ అమ్మో తను ఎమోషనల్గానే చాలా అంటే చాలా వీక్గా ఉన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ప్రేరణ చాయిస్ వచ్చినప్పుడు మణికంఠను మళ్ళీ సోనియానే నామినేట్ చేసింది. ప్రేరణ ఒక పాయింట్ బాగా చెప్పింది, అదే అందుకే తను ఎక్కడ ఎంతసేపు తక్కువ మాట్లాడినా కరెక్ట్గా మాట్లాడుతుంది. ఆ పాయింట్ క్లియర్గా అందరికి అర్థమయ్యేటట్టు చెప్తుంది. నువ్వు నెగిటివ్లోనే ఇంత స్ట్రాంగ్ ఉంటున్నావు, పాజిటివ్లో కూడా అంతే స్ట్రాంగ్ ఉండు, అయిపోతుంది కదా. నువ్వు నెగిటివ్కి ఇంత రియాక్ట్ అయ్యి ఇంత స్ట్రాంగ్ వచ్చినప్పుడు పాజిటివ్గా ఎందుకు రాలేకపోతున్నావు అంటే నువ్వు స్ట్రాంగ్ స్ట్రాంగ్ మెంబర్వే, కంటెస్టెంట్వే, కానీ నువ్వు ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్గా నీ గేమ్లో చూపించలేకపోతున్నావు. నువ్వు ఎమోషన్గా స్ట్రాంగ్గా నేను ఇట్లా అని చెప్పేసి అని అది బయటికి తీసుకొచ్చి స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నావు, కానీ పాజిటివ్నెస్ని స్ట్రాంగ్గా చెప్పలేకపోతున్నావు అని చెప్పేసి చాలా అంటే చాలా క్లియర్గా చెప్పింది. అండ్ సోనియాని పాయింట్ రేజ్ చేసేసింది. సోనియాని కూడా ఆ పాయింట్ రేజ్ చేసేసి నువ్వు ఇలా అనుకుంటున్నావు అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తుంది ఏ పాయింట్ అయినా కూడా. ఫైనల్గా నిఖిల్ నామినేషన్ వీళ్ళిద్దరితో పోల్చుకుంటే అని చెప్పేసి సోనియానే నామినేట్ చేశాడు. సోనియా ఏదైతే కూడా పర్సనల్గా తీసుకోవడం, అన్ఫిట్ అనడం, అది ఇది అనేది అని చెప్పేసి తను నిఖిల్ పాయింట్ డిఫైన్ చేసేసి సోనియా నామినేట్ చేశాడు. నెక్స్ట్ మణికంఠ వంతు వచ్చినప్పుడు మణికంఠ ఇక నుంచి నేను బ్రెయిన్ గేమే ఆడతా, ఇవన్నీ చెయ్యను, అది ఇది అని ఒక పాయింట్ ఈ నామినేషన్లో చెప్పాడు. నేను అది ఎందుకు చెప్పానో మళ్ళీ లాస్ట్కి చెప్తాను. మణికంఠ విష్ణుప్రియను అండ్ ఆర్జే శేఖర్ని నామినేట్ చేశాడు. విష్ణుప్రియని నామినేట్ చేసిన విధానంలో ఫెమినియర్ అని అన్నారు, అందుకే నేను ఈ 3 days నీకు జర్నీ చేసిన, కాకపోతే నాకు అక్కడే ఒక పాజిటివ్ అనిపించింది కానీ నెగిటివ్ లేదని తను అనుకున్నట్టుగా జెన్యూన్గా చెప్పాడు. బట్ అది కొంచెం విష్ణుప్రియకి హర్టింగ్గా అనిపించింది. ఇక్కడ ఒక్కకానే విష్ణుప్రియ సీరియస్గా మాట్లాడింది, ఇక్కడ ఒక్కకానే సీరియస్గా ఫీల్ అయింది, సీరియస్గా గేమ్లో ఉన్నాను అని అనిపించేటట్టు బిహేవ్ చేసింది ఇది ఒక్కకానే. సరే తను ఏంటిదో ఏమనుకున్నాడు, ఎట్లా నామినేట్ చేసిండు, ఎట్లా అనుకుని నేను జర్నీ చేసిన అనేది ఓపెన్గా చెప్పేశాడు. అది జెన్యూన్గా చెప్పేశాడు, జెన్యూన్ అనిపించింది నాకు. నెక్స్ట్ ఆర్జే శేఖర్ని చెప్పినప్పుడు ఆర్జే శేఖర్ భాషని చెప్పినప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫైన్ చేసుకునే విధానంలో శేఖర్ అండ్ మణికంఠ చాలా క్లారిటీగానే ఉన్నారు. ఆర్జే శేఖర్ కూడా దానికి ఓకే ఒప్పుకున్నాడు దానికి. ప్లస్ సో యష్మి నామినేటెడ్ ఫైనల్గా విష్ణుప్రియని నామినేట్ చేసింది యష్మి ఆర్జే శేఖర్ తోటి అని అనుకుంటే తనని నామినేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ పృథ్వీ వంత వచ్చినప్పుడు బేబక్కను అండ్ మణికంఠని నామినేట్ చేశాడు. బేబక్క విషయంలో తెలుసు కదా, ఇట్లా నేను తన రెస్పాన్సిబిలిటీ, తనకు ఆఫర్లే ఎక్కువ నన్ను ఇట్లా మింగిల్ కాలేకపోయినా తనని అని చెప్పేసి ఆ ఉద్దేశంతో బేబక్కను నామినేట్ చేయడం జరిగిందని చెప్పేసి అన్నాడు. అండ్ మణికంఠ విషయంలో వచ్చేసరికి కూడా సేమ్ అందరూ చెప్పిన రీజన్సే, మింగిల్ కాలేకపోతున్నాడు తను కొంచెం అని చెప్పేసి తన మణికంఠలో అందరూ తీసుకునే పాయింట్ని ఒకటి చేయడం జరిగింది. నెక్స్ట్ బేబక్కను ఫైనల్గా నామినేషన్ లిస్ట్లో ఉన్నది బేబక్క, సోనియా, పృథ్వీ, శేఖర్ భాష, విష్ణుప్రియ, మణికంఠ వీళ్ళనైతే సెలెక్ట్ చేయడం జరిగింది. ఫైనల్గా ఇదంతా నామినేషన్ ప్రక్రియ అయినాక మణికంఠ ఒక్కడే కెమెరా ముందు తీసుకొని నాకేం చేయాలో అర్థం కావట్లేదు, నేను ఓవర్ థింకర్ని, అసలుకే ఇప్పుడు నాకు మిలియన్స్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి నా మైండ్లో, దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు, అంతా అయిపోయింది అని చెప్పేసి తను చాలా డిప్రెసివ్ మూడ్లోనే ఉన్నాడు. ఇంకా ఆ డిప్రెసివ్ మూడ్లో ఒక టైంలో చెప్పిండు, నేను పైకి ఎక్కి బిల్డింగ్ మీద నుంచి దూకుతాను అని అనుకునే సమయంలోనే నాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. సో నేను ఆ బిగ్ బాస్ ఆఫర్ని ఇదే నా విజయకేతనంగా దీనిలో ప్రూవ్ చేసుకోవాలని వచ్చిన అనే ఒక విధంలో మాట్లాడినప్పుడు ఆ విగ్గు తీసి అవతల పడేసిండు. విగ్గు నేను ఇంతకన్నా ట్రాన్స్పరెంట్గా ఉండలేను అని చెప్పేసి చెప్పిండు. అప్పటి వరకు అసలు ఎవరు క్యాచ్ చేయలేకపోయారు అది విగ్గు అని చెప్పేసి. అండ్ ఇంకోటి అక్కడ వాళ్ళందరూ నిఖిల్ అండ్ సీత తనని ఓదారుస్తూ, లేదు స్ట్రాంగెస్ట్ నీ క్యారెక్టర్, నా అవుట్ ఆఫ్ క్యారెక్టర్ రావాలి, చెయ్యాలేమో,
మూవ్ అని కావాలి, అలా అని నా దగ్గర డబ్బులు బాగుండి అని కాదు, నీ దగ్గర డబ్బులు లేక అని కాదు, ఏదైనా ఓవర్కమ్ చేయాలి అనే ఒక విధానంలో నిఖిల్ చెప్తూ ఉన్నాడు. ఆయన కూడా తన బాధను తను చెప్పుకుంటున్నప్పుడు మళ్ళీ కన్ఫెక్షన్ రూపంలోకి మణికంఠ వచ్చినప్పుడు నాకు నా పాప కావాలి, నాకు నా అత్తమామ కావాలి, నాకు నా పెళ్ళాం కావాలి అని ఒక్క అమ్మో అది ఒక జనరల్గా ఎవరైనా బయట ఉన్న వాళ్ళు అయితే చూసుకుంటే ఆ సిచ్యువేషన్ని చూసుకొని ఆ మణికంఠ ఏమన్నా చేసుకుంటాడేమో అనే అంత భయం అయితే నాకైతే అనిపించింది. కానీ ఆయనతోటి ఎట్లా చేసిన ప్రాబ్లమే అన్నట్టుగానే ఉంది. ఇప్పుడైతే ఆయన బయటికి పోయినా ప్రాబ్లమే, డిప్రెషన్లోనే ఉంటాడు. ఇక్కడున్న అందరూ అదే పాయింట్ తీస్తూ ఈయన ఏది కదిలిచ్చినా తన ట్రాజడీ ఏడదీస్తారో అనే ఒక ఒపీనియన్ తోటి వాళ్ళందరూ కూడా తనతోటి ఎమోషనల్గా ఒక సింపతి ఉన్నా కూడా అమ్మో ఈయన ఏం చేసుకుంటాడో అనే ఒక భయం లాగా అనిపిస్తుంది నాకు ఆ మణికంఠ ఎమోషన్ చూస్తూ ఉంటే. కానీ లాస్ట్ బిగ్ బాస్ నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అదైతే ఏమీ జరగదు అని అంటున్నాడు. అంటే ఏదైతే అనుకుంటున్నావో అది జరగదు అని అంటే బిగ్ బాస్ హౌస్ నుంచి నువ్వు అసలు వెళ్ళవు అని చెప్పేసి హామీ ఇస్తున్నట్ట, లేకపోతే ఒకవేళ నువ్వు బయటికి వెళ్ళినా నువ్వు ఫైనాన్షియల్గా ఏదైతే స్ట్రగుల్ ఇస్తున్నావో ఆ స్ట్రగుల్కు తగ్గట్టే బిగ్ బాస్ చేస్తుంది అని చెప్పేసి హింట్ ఇచ్చారా, అది మాత్రం అర్థం కావాలి. అది మాత్రం ముందు తెలియాల్సింది ఉంది. బట్ మణికంఠ కొంచెం ఎమోషనల్గా కొంచెంగా చాలా వీక్ ఉన్నాడు. బట్ అట్లా కాకుండా మైండ్ తోటి ఓన్లీ నేను ఇక్కడికి గేమ్ ఆడడానికి వచ్చాను, గేమ్గా అందరితోటి నేను ఎట్లా మింగిల్ అవ్వాలి, అలా ఎలా ఫైట్ చేయాలి, కంటెస్టెంట్స్ తోటి ఎలా ఫైట్ చేయాలి, కంటెస్టెంట్స్ ఎవరైతే నా మీద ఫైర్ అవుతున్నారో ఆ పాయింట్ మీద నేను ఎట్లా వాళ్ళను కన్విన్స్ చేయాలి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఆడుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా గెట్ ఆన్ అవుతాడు. కానీ ఇదే వర్షన్లో ఉంటూ సింపతి అంటే ఆయనకు సింపతి క్రియేట్ చేసుకోవాలని అయితే లేదు. నాకు ఇవాటి ఎపిసోడ్ అని అనిపించింది. తన బాధ, తన డిప్రెషన్ అంతా కూడా ఎవరి మీద చూపించాలో తెలియక అందరూ నన్ను నామినేట్ చేస్తున్నారు, నన్ను ఎల్లగొట్టాలని ఆలోచిస్తున్నారు అనే ఒక పంతాలో ఉండిపోయి ఆల్రెడీ ఓవర్ థింకర్కి ఇంకో కొన్ని మిలియన్స్ థాట్స్ నాకు యాడ్ అయినాయి అన్న విధానంలో రీతిలో చెప్తే మాత్రం రియల్గా చాలా అంటే చాలా భయంగా ఉంది మణికంఠ గురించి మాత్రం. సో చూద్దాం ఎవరు నామినేషన్ నుంచి ఎలిమినేట్ అయిపోతారో, ఎవరు హౌస్లో ఉంటారో చూద్దాము. ముందు ఎపిసోడ్లో నిర్ణయిస్తాయి కాబట్టి మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.